పాటు తానే సీఎం అని రేవంత్ రెడ్డి అనటంలో తప్పులేదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన పలు అంశాలపై కీలక కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కాన్ఫిడెన్స్ పెంచడం కోసం ముఖ్యమంత్రి అలా మాట్లాడడం మంచిదేనన్నారు ఆయన. ఇక తెలంగాణలో బీసీ సీఎం కావటం ఖాయమని, అది హస్తం పార్టీలోనే సాధ్యమని అన్నారు. తనకు సీఎం రేవంత్ రెడ్డికి మధ్య మంచి అనుబంధం ఉందన్నారు మహేష్ గౌడ్. రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డి అంశాలను పార్టీ క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చేసిన కామెంట్స్ మనం చూస్తున్నాం. సీఎం నెక్స్ట్ కూడా నేనే అని చెప్పి కూడా, అంటే 10 ఏళ్లు నేనే సీఎం అంటూ కూడా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఇటు ఈయన తప్పు పట్టలేమని చెప్పి కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దానికి ఇది చేయడం కూడా మనం చూస్తున్నాం. అయితే మీడియాతో నిర్వహించిన చిట్ చాట్లో ఆయన ఈ విధంగా కామెంట్స్ చేశారు. దాన్ని సమర్థిస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు. ఇక ఇదే కాకుండా ఇక పలు అంశాలపైన కూడా ఆయన కీలక కామెంట్స్ చేయడం కూడా మనం చూస్తున్నాం. ఏదైతే తెలంగాణలో బీసీ సీఎం అనేది కూడా ఆ నినాదం తెరపైకి వచ్చిన నేపథ్యంలో అది హస్తం పార్టీతోనే సాధ్యమని కూడా మహేష్ కుమార్ గౌడ్ తెలుపుతున్నారు. ఇక దీంతో పాటు రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డి అంశాలను పార్టీ క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుందని మహేష్ గౌడ్ తెలియజేయడం జరిగింది. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చేసిన వ్యాఖ్యలకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు. రైట్ వాసు, మనం సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఆయన సమర్థిస్తూ ఇక పలు కీలక అంశాలపై గురించి కూడా ఆయన కామెంట్స్ చేయడం మనం చూస్తున్నాం. వాటిని ఎలా చూడొచ్చు అంటారు? ఎస్ రత్న, మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్ కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు ఈరోజు చిట్చాట్ చేయడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలతో పాటు బీసీ సంబంధించినటువంటి రిజర్వేషన్ల పైన కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10 ఏళ్లు నేనే ముఖ్యమంత్రి అన్న అంశానికి సంబంధించి ఆయన సమర్థించారు. ఎందుకంటే సర్కార్పై నమ్మకం కుదరాలి అంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడంలో తప్పు లేదన్న ఆయన చెప్తున్నారు. ఇక మరోపక్క బీసీ ముఖ్యమంత్రి కావాలంటే అది కాంగ్రెస్ తోటే సాధ్యమవుతుందని ఆ వ్యాఖ్యలు కూడా ఆయన చేయడం జరిగింది. నాకు రేవంత్ రెడ్డికి ఎక్కడ కూడా ఎలాంటి విభేదాలు లేవు, వస్తున్నటువంటి వార్తల్లో నిజం లేదు, ఇద్దరం కలిసి పోరాటం చేశాం, ఇప్పటిదాకా బీసీ రిజర్వేషన్ల అంశం ఇక్కడ దాకా వచ్చిందంటే ఖచ్చితంగా మేము కలిసి చేశాం కాబట్టి జరిగిందన్నారు. ఇక బీజేపీ అంశానికి సంబంధించి ఇక్కడ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ కోసం బీజేపీ మద్దతు ఇచ్చింది, కానీ పార్లమెంట్లో బిల్లు పాస్ కాకుండా అడ్డుకుంటుంది అన్న వ్యాఖ్యానం చేశారు. ఇక రాష్ట్రానికి సంబంధించి బీజేపీ నేతలకు సంబంధించి కిషన్ రెడ్డిని ఆయన టార్గెట్ చేశారు. ప్రధానంగా కిషన్ రెడ్డికి సంబంధించి కూడా ఎంపీ సీటు సికింద్రాబాద్ సంబంధించి బీసీ దగ్గర నుంచి లాక్కున్నారు. మరోపక్క బండి సంజయ్ ఒక బీసీ అభ్యర్థిగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే పార్టీకి అతని దగ్గర నుంచి లాక్కొని ఒక ఓసీకి ఇచ్చారన్న అంశాన్ని, అంటే పార్లమెంట్ సీట్తో పాటు రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా బీసీ నుంచి బీజేపీ లాక్కుందన్న విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. అంటే ప్రధానంగా కూడా పూర్తిగా కూడా కేసీఆర్ సంబంధించి గతంలో జూబ్లీహిల్స్, ఇప్పుడు ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో కూడా జూబ్లీహిల్స్ అభ్యర్థి అంశానికి సంబంధించి ఇంకా పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే జూబ్లీహిల్స్ అభ్యర్థి నిర్ణయం తీసుకుంటాం. ఎందుకంటే గతంలో ఎవరైనా ఎమ్మెల్యే చనిపోతే అతని స్థానంలో కూడా కుటుంబ సభ్యులకు ఇచ్చేవారు, కానీ దాన్ని క్రాస్ చేశాడు కేసీఆర్. గతంలో జరిగినటువంటి హైదరాబాద్లో ఒక సీటుకు సంబంధించి కూడా అక్కడ చనిపోయినటువంటి వ్యక్తికి కాకుండా కాంగ్రెస్ అభ్యర్థి చనిపోయిన ప్లేస్లో బీఆర్ఎస్ అభ్యర్థి నిలబెట్టినటువంటి నేపథ్యానికి సంబంధించి కూడా ఆయన రూల్స్ను బ్రేక్ చేశాడు. ఆ యొక్క కట్టుబాటు అనేది కూడా గతంలో ఉండేది, దాన్ని కేసీఆర్ బ్రేక్ చేశాడు. కాబట్టి జూబ్లీహిల్స్లో మేము పోటీకి సిద్ధమంటాను ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక సంచలన వ్యాఖ్యలకు సంబంధించి కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న విషయాన్ని ఆయన స్పష్టం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఒప్పందంలో భాగంగానే బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి కూడా తప్పించారు అన్న విషయాన్ని, ఎందుకంటే బీజేపీ పుంజుకుంటున్న నేపథ్యంలో కూడా బండి సంజయ్ని అక్కడి నుంచి తప్పించడానికి కిషన్ రెడ్డి పాత్రతో పాటు బీఆర్ఎస్కు బీజేపీకి ఉన్నటువంటి ఒప్పందంలో భాగం మాత్రమే అని ఆయన ఒక కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక స్థానిక ఎన్నికలకు సంబంధించి రాబోయే స్థానిక ఎన్నికల్లో పూర్తి మెజార్టీని గెలవబోతున్నాం కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక అనిరుద్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఇటీవల కాలంలో కూడా సొంత కాంగ్రెస్ పార్టీ అంటే ముఖ్యమంత్రి పైన రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో పాటు అనిరుద్ రెడ్డి కూడా కొంతమందిపై చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి క్రమశిక్షణ సంఘం చూసుకుంటుంది, దాన్ని పరిశీలిస్తుందన్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. ఇక ప్రధానంగా పూర్తి స్థాయిలో కూడా బీసీ రిజర్వేషన్ల అంశానికి మేము కట్టుబడి ఉన్నాం, బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది, బీజేపీ మాత్రం దానికి మోకాలు అడ్డుతుందన్న విషయాన్ని ఆయన చిట్చాట్లో కూడా చాలా స్పష్టం చేశారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న అంశాన్ని మరోసారి మహేష్ కుమార్ గౌడ్ అయితే స్పష్టం చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నాకు ఎలాంటి
పొరపచ్చాలు లేవు, మేము ఇద్దరం కలిసి కూడా కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెందుకు అన్ని రకాల ప్రయత్నాలు సాగిస్తున్నాం, బీసీ రిజర్వేషన్ కూడా సాధిస్తామన్నటువంటి వ్యాఖ్యలు అయితే ఆయన చేశారు. ఇక రిజర్వేషన్ సంబంధించి ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ నిబద్ధతతో పనిచేస్తున్న నేపథ్యానికి సంబంధించి కూడా ఆయన కొన్ని వివరిస్తూ వచ్చారు. ఇక ప్రధానంగా బీసీలకు రాజ్యం అంటే బీసీ ముఖ్యమంత్రి తెలంగాణలో కావాలంటే అది కాంగ్రెస్ పార్టీకే సాధ్యమన్న విషయాన్ని మరోసారి ఆయన మహేష్ కుమార్ గౌడ్ ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వాసు. ఇక టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చిట్చాట్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా సమర్థించారో మనం చూసాం. ఇక దానికి సంబంధించి అంటే సీఎం రేవంత్ రెడ్డికి కానీ ఆయనకు కానీ మధ్య మంచి సంబంధం ఉందని, అనుబంధం ఉందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇక వీటితో పాటు పలు విషయాల గురించి కూడా కీలక కామెంట్స్ చేశారు మహేష్ గౌడ్.